Welcome to my channel. మీతో పంచుకోబోతున్నాను. ఫస్ట్ పాఠం వచ్చేసి ఏ దేశం ఎగిన. ఆ పాఠం అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఒక 4 లైన్లు పాడి వినిపిస్తాను. ఏ దేశం ఎగినా ఎందుకు అలిగిన, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. ఈ పాఠంలో నేను 2 మంచి విషయాలు నేర్చుకున్నాయి మీతో పంచుకోబోతున్నాను. మనం ఏ దేశం వెళ్ళినా మన దేశాన్ని గొప్పగా చెప్పుకోవాలి. మన కోసం పోరాడిన సమరయోధులను మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. ఈ విషయం నేను ఈ పాఠం ద్వారా నేర్చుకున్నాను. సెకండ్ పాఠం వచ్చేసి సాయం పాఠంలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చేసిన పనులంటే నాకు చాలా ఇష్టం. ఒక చిన్న పక్షి తీగలో ఇరుక్కుపోవడం చూసి రవి చాలా విలువలాడిపోతూ ఉంటాడు. దీనివలన నాకు కూడా ఏ పక్షికైనా జంతువుకైనా సహాయం చేయాలనిపించింది. మూడో పాఠం వచ్చేసి కొండవాగులోని 3 స్నేహితులు ఉండేవారు. ఆ 3 స్నేహితుల పేర్లు రామం, సూర్య మరియు జావేద్ ఒక ఊరు వెళ్ళాడు. ఆ ఊరు పరిసరాలను చూసి తన స్నేహితుడికి లేఖ రాశాడు. అలాగే నేను కూడా ఏదైనా ఊరు వెళ్తే నా స్నేహితురాలకి లేఖ రాయాలనిపించింది. 4వ పాఠం వచ్చేసి జయగీత పాఠం అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఒక 4 లైన్లు పాడి వినిపిస్తాను. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వర, జయ మానవ మందార, జయ భారత భాస్కర. ఈ పాఠంలో నేను 2 మంచి విషయాలు నేర్చుకున్నాను. అంబేద్కర్ చిన్నతనంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. అంబేద్కర్ని చాలా బాధ పెట్టేవారు. అయినా అంబేద్కర్ అవేమి పట్టించుకోకుండా చాలా కష్టపడి చదువుకున్నారు. ఈ విషయం నేను ఈ పాఠం ద్వారా నేర్చుకున్నాను. This is Gautam from class. I came here to talk English lessons. వచ్చేసి మల్లికా గోష్ఠి స్కూల్. మల్లికా గోష్ఠి స్కూల్లోనే ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ పేరు మల్లిక. మల్లికకి చైల్డ్హుడ్ నుంచి డిఫరెంట్లీ ఏమిటంటే చిన్నప్పటి నుంచి సరిగ్గా నడవలేదు. దానివల్ల ఇంకా స్కూల్కి వెళ్ళదని తన ఫ్రెండ్గా టీచర్స్ అంటే స్కూల్లో ఉన్న వాళ్ళందరూ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కలిపి మల్లిక స్కూల్కి వచ్చేలా చేస్తారు. నాకు ఈ పాఠంలో నచ్చిన విషయం ఏంటంటే ఒక్క గోల్ కోసం ఎంతమంది సహాయం చేశారు కదా, నేను కూడా అలా ఎవరి గురించి చేయాలని అనుకుంటున్నాను. ఈ పాఠం ద్వారా నేను నేర్చుకున్నాను. సెకండ్ పాఠం వచ్చేసి మా స్వీట్ మెమరీస్. ఒక బాయ్ ఉంటాడు. బాయ్ పేరు సంతోష్కి రైటింగ్ డైరీ అలవాటు ఉంది. అంటే డైరీ రాసే అలవాటు ఉంటే తన గ్రాండ్ మదర్ హౌస్కి వెళ్ళినప్పుడు కూడా డైరీ రాసేది అది ఒక పాఠం కింద వచ్చింది. మా సార్ చెప్పారు డైరీ అలవాటు చేసుకోమన్నాడు. ఎందుకంటే డైరీ వెనకాల డేస్ అన్నీ స్పీడ్గా గడిచిపోతే అదే డైరీ రాసుకుంటే కొన్ని రోజుల తర్వాత అదే మనం ఆనందం పెడుతుంది అని మా సార్ కూడా డైరీ అలవాటు చేసుకోమన్నారు. నెక్స్ట్ పాఠం వచ్చేసి
థర్డ్ పాఠం ద నెక్లెస్. ద నెక్లెస్లోనే ఒక గోల్ ఉంటుంది. ఆ పూర్ గోల్, ఆ గోల్ పేరు మటిల్డా. మటిల్డాకి పూర్ అనే కానీ లగ్జరీగా బతకాలనిపిస్తుంది. ఒకరోజు పార్టీకి వెళ్దాం అనుకుంటుంది. పార్టీలోకి ఇది తన ఫ్రెండ్ జయన్ దగ్గర నుంచి అప్పుగా తెచ్చుకుంటే డైమండ్ నెక్లెస్ తెచ్చుకుంటే పాఠంలోనే ఇది డ్యాన్స్ పిచ్చిగా వేసేస్తే ఆ డైమండ్ నెక్లెస్ ఎక్కడ పడిపోస్తే పాపం ఇంకా ఎంత ఎదిగినా కానీ కనిపించలేదు. ఇంకా అప్పులు కానీ చేసి డైమండ్ నెక్లెస్ కొనిచ్చేస్తుంది. అలాగా అప్పు తీర్చడానికి కొన్ని సంవత్సరాలు అవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత జైన్ మళ్ళీ కలిస్తే జైన్ మటిల్డా మళ్ళీ కలుసుకుని మాట్లాడుకుంటాడు. అప్పుడు మటిల్డా అంటుంది, నేను నీకు ఒరిజినల్ డైమండ్ నెక్లెస్ ఇవ్వలేదు, అది డూప్లికేట్ అని అనగానే మటిల్డా షాక్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ పాఠంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే తను మనం ఎంతలో ఉన్నామో అంతవరకే మనం వెళ్ళాలి. దానికి మించి ఇంకా ఎక్కువగా స్థాయి మనం అనిపించుకోకూడదు. నెక్స్ట్ పాఠం వచ్చేసి ఫోర్త్ పాఠం కలాం విత్ చిల్డ్రన్. కలాం విత్ చిల్డ్రన్లోనే కలాంకి చిల్డ్రన్స్ కన్వర్జేషన్ జరుగుతుంది. కన్వర్జేషన్ అంటే ఇద్దరు మాట్లాడుకున్నా కన్వర్జేషన్ అంటారు. కలాం గారు మంచి మాట చెప్పలేదు, ఇప్పుడు మీకు చెప్పబోతుంది. డ్రీమ్ 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 స్టాండ్స్ ఫర్ ఇంటూ రిజల్ట్ ఇంటూ యాక్షన్. కళలు కలండి కళలు కలండి కళల్ని ఆలోచనలుగా మార్చుకోండి, ఆలోచనలు పనిగా చేసుకోండి, పనిని సాధించండి. నెక్స్ట్ ఈ పాటలలో ఒక రైమ్ ఉంది. ఆ రైమ్ అంటే నాకు చాలా ఇష్టం. కోసం పాడుతున్నాను. డే బై డే ఐ ఫ్లోట్ మై పేపర్ బోట్స్ వన్ బై వన్ డౌన్ ద రన్నింగ్ స్ట్రీమ్ ఇన్ బిగ్ బ్లాక్ letters I like my name on them and the name of the village where I live. నెక్స్ట్ పాఠం వచ్చేసి ద వండరస్ ఉమెన్. ద వండరస్ ఉమెన్లోనే అది గర్ల్స్ కోసం సంబంధించిన పాఠం. అది అందులో చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఒక మంచి మాటలు చెప్తూ ఉంటారు. అప్పుడు మీకు చెప్పబోతున్నారు. ఫస్ట్ వచ్చేసి మదర్ తెరీసా. మదర్ తెరీసా మంచి మాట చెప్పింది చెప్పబోతున్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. తెలుగులో ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద. నెక్స్ట్ వచ్చేసి కల్పనా చావ్లా. కల్పనా చావ్లా ఓ మంచి మాట చెప్పింది చెప్పబోతున్నారు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్. మనకు బలమైన విశ్వాసం ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఎంఎస్ సుబ్బలక్ష్మి ప్రాక్టీస్ మేక్స్ ఏ పర్సన్ పెర్ఫెక్ట్. మనం ఎంత సాధన బాగా చేస్తూ ఉంటే ఎంతటి పనినైనా తెలుగుగా నేర్చుకుంటాం. ఈ విషయాలన్నీ మీతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్. This is Rahul from class. Today I am telling about the EVS lessons. ఫస్ట్ పాఠం వచ్చేసి మైగ్రేషన్ ఆఫ్ పీపుల్. మైగ్రేషన్ అంటే ఏంటి కాదు, వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మారడానికి మైగ్రేషన్ అని అంటారు. మైగ్రేషన్ గురించి చిన్న ముక్క చెప్పబోతున్నాను. మైగ్రేషన్ ఈజ్ ఏ సీజనల్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ సర్చ్ ఆఫ్ బెటర్ లైవ్లీహుడ్. సెకండ్ చాప్టర్ వచ్చేసి క్లైమేట్ చేంజ్. క్లైమేట్ అంటే ఏంటి కదా, మన చుట్టూ ఉండే వాతావరణాన్ని క్లైమేట్ అని అంటారు. మనమే క్లైమేట్ని స్పాయిల్ చేస్తున్నాం. అది ఎలా అంటే బర్నింగ్ వేస్ట్, కటింగ్ ట్రీస్, కన్స్ట్రక్షన్, బిల్డింగ్. అలా చేయడం వల్ల మన ఎర్త్ అనేది గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. దానివల్ల అన్సీజన్స్ రైన్స్ పడతాయి, మళ్ళీ సమ్మర్లో ఎక్కువ ఎండగా చేస్తుంది, ఐస్ అనేది మెల్ట్ అయిపోతుంది అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా నేను నేర్చుకున్నాను. నేచర్ని మనం కాపాడితే నేచరే మనం తిరిగి కాపాడుతుంది అనే విషయాన్ని పాఠం ద్వారా నేను నేర్చుకున్నాను. థర్డ్ చాప్టర్ వచ్చేసి క్లాత్స్ వివేర్. ఈ పాఠం చెప్తున్నప్పుడు నేను క్లాత్స్ గురించి పాటలున్నాను. తర్వాత తెలిసింది క్లాత్స్కి ఎంత ఇంపార్టెంట్ ఉన్నాయి, క్లాత్స్ ఎలా తయారవుతాయి అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. నించెస్ ద్వారా, యానిమల్స్ ద్వారా, ప్లాంట్స్ ద్వారా తయారవుతాయి అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. మీరు చూసిన ఇలా పోలీస్ అని ఎలా చెప్పగలుగుతారో తెలుసా, అది క్లాత్స్ వల్ల. క్లాత్స్కి ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా నేను తెలుసుకున్నాను. ఫోర్త్ చాప్టర్ వచ్చేసి అవర్ ఆర్గాన్ సిస్టమ్. ఈ పాఠంలోకి వచ్చేదాకా నాకు నా బాడీలో ఏ పార్ట్ ఏ పని చేస్తుందని నాకు తెలియదు. ఈ పాఠంలోకి వచ్చాక నా బాడీలో ఏ పార్ట్ ఏ పని చేస్తుందనే విషయాన్ని తెలుసుకున్నాను. సిస్టమ్ గురించి వరుసగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఫస్ట్ సిస్టమ్ వచ్చేసి స్కెలిటన్ సిస్టమ్. స్కెలిటన్ సిస్టమ్ మాకు ఏం నేర్పిస్తుందంటే సపోర్ట్, మూమెంట్, షేప్ ఇస్తుంది. సెకండ్ సిస్టమ్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్. దీంట్లో మనం తినే ఫుడ్ ఎలా డైజెస్టివ్ అవుతుంది, డైజెస్టివ్ అయింది మన బ్లడ్లో ఎలా కలుస్తుంది అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను.
థర్డ్ సిస్టమ్ వచ్చేసి రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టంలో మనం ఎలా ఆక్సిజన్ తీసుకుంటున్నాం అనే విషయాన్ని తెలుసుకున్నాను. ఫోర్త్ సిస్టమ్ వచ్చేసి సర్క్యులేటరీ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టంలో మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి ఎలా బ్లడ్ సర్క్యులేట్ అవుతుందనే విషయాన్ని నేను ఈ పాఠం ద్వారా నేను తెలుసుకున్నాను. ఫిఫ్త్ సిస్టమ్ వచ్చేసి ఎక్సరేటరీ సిస్టమ్. ఎక్సరేటరీ సిస్టంలో 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి కిడ్నీ, సెకండ్ పార్ట్ వచ్చేసి లంగ్స్, థర్డ్ పార్ట్ వచ్చేసి స్కిన్. లంగ్స్ అయితే కిడ్నీస్ అయితే మన బాడీలో ఉన్న బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. లంగ్స్ అయితే మనం ఆక్సిజన్ తీసుకోవడానికి సాయం చేస్తుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ వేపర్ని రిలీజ్ చేయడానికి సాయం చేస్తుంది. స్కిన్ వచ్చేసి మనలో ఉన్న ఎక్సెస్ వాటర్ అనే సాల్ట్ని స్వెట్ రూపంలో రిమూవ్ చేసేస్తుంది. సిక్స్త్ సిస్టమ్ వచ్చేసి నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సిస్టంలో మెయిన్ పార్ట్ వచ్చేసి బ్రెయిన్. బ్రెయిన్ నర్వస్ ద్వారా మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ని కంట్రోల్ చేస్తుంది అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా నేను నేర్చుకున్నాను. పాఠంలోకి వచ్చాక నాకు మా బాడీలో ఏ పార్ట్ ఏ పని చేస్తుంది అనే విషయం నేను తెలుసుకున్నాను. ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి అగ్రికల్చర్. అగ్రికల్చర్లో నేను ప్యాడీ ఫీల్డ్ నుంచి ప్లేట్ వరకు ఎలా వస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నాను. దాని గురించి 11 స్టేజెస్ చెప్పబోతున్నాను. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి క్లిప్పింగ్ ఫీల్డ్, సెకండ్ స్టేజ్ వచ్చేసి లెవెలింగ్, థర్డ్ స్టేజ్ వచ్చేసి ట్రాన్స్ప్లాంటేషన్, ఫోర్త్ స్టేజ్ వచ్చేసి వాటరింగ్, ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి ఫెర్టిలైజింగ్, సిక్స్త్ స్టేజ్ వచ్చి క్రాప్ ప్రొడక్షన్, సెవెంత్ స్టేజ్ వచ్చి హార్వెస్టింగ్, నైన్త్ స్టేజ్ వచ్చేసి ఎయిత్ స్టేజ్ వచ్చేసి థ్రెషింగ్, నైన్త్ స్టేజ్ వచ్చేసి విన్నరింగ్, 10th స్టేజ్ వచ్చేసి మిల్లింగ్. రైస్ ప్యాడీ ఫీల్డ్ నుంచి ప్లేట్ వరకు ఎలా వస్తుందనే విషయాన్ని పాఠం ద్వారా నేను నేర్చుకున్నాను. Respected teachers, all the village elders and my dear friends and all the students, good morning. This is Divya from 5th class. I came here to talk about my parents. My parents are the most precious gifts of God to me. They are my first teachers and I will be ever grateful to them for teaching me how to speak, walk, eat and learn. My parents always encourage me to study well and learn new things. I love my parents very much. Thank you all.
కే అచ్యుత కుమార్